ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మూడు కార్లా? అబ్బా, పెద్ద కార్లా చిన్న కార్లా? పెద్ద కార్లు. అబ్బా, ఇల్లు ఏమాత్రం ఉంటదేంటి? పెద్దదా? బాగా పెద్దదా? చాలా పెద్దది. చాలా పెద్దదా? ఆహా, అమ్మో. యాక్చువల్గా మీ ఆస్తి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? పోనీ ఎంత ఉంటుందా? పోనీ ఎంత? చాలా ఉంటుంది. ఎంత? ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అబ్బాబే, ఊరికే ఏదో సరదాగా తెలుసుకుందామని అంతే. ఇదిగోండి, మా జన్మలో ఇలాంటి పెద్ద హోటల్ నుంచి ఎప్పుడు తీసుకొచ్చి తినలేదు. మీకోసం తెచ్చాను, తినండి. ఎలా తినాలి? అలాగే తినాలి. ప్లేట్లో పెట్టాలి. స్పూను, ఫోర్కు, క్లాత్ అన్నీ ఉండాలి. అసలు డైనింగ్ టేబుల్ ఏది? అవన్నీ లేకపోతే నేను తిన్ను. అబ్బాబే, అవన్నీ ఉంటే మేము తినలేము. నేను అలాగే తింటాను. మేమంతా బండి దగ్గర తినే బ్యాచ్ సార్. అరే, మన గురించి ఎందుకురా? ఆ, 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 ఆ. సార్ బాగా రిచ్. ముందెళ్ళి ఆ ఏర్పాట్లంటే చూడు. ఏలే, ఉండండి, తీసుకొస్తాను. ఏలే తెస్తాడు. మీరు అడిగినవన్నీ తెస్తాడు. ఇదిగోండి మాస్టర్, తీసుకోండి. తీసుకోండి. అది క్లాత్ చాలా చిన్నగా ఉంది. అంటే ఇప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకోండి. దగ్గరగా అంతే. అది అది తినండి సార్. వాటర్ బాటిల్ ఏది? బాటిల్ ఉంది, తీసుకొస్తాను, ఉండండి. తీసుకురా. ఓ, టేస్ట్ ఎలా ఉంది సార్? పర్వాలేదు. అక్కడ పెట్టు. అది తాగండి సార్. తీసుకోండి సార్. సీను, బంగారు పాత్ర మనం జాగ్రత్తగా వాడుకుంటే లక్షలు, అదృష్టం బాగుంటే కోట్లు లాగచ్చు. అంటే కిడ్నాప్ చేసేవా బాసు? కిడ్నాప్ కాదురా, దారి తప్పించటం అనాలి. ఏదో ఒకటి, ఇంకెందుకు ఆలస్యం? ముందు వాళ్ళెవరో తెలుసుకొని పని మొదలు పెట్టండి. ఇప్పటికే 300 అయింది. ఇంకా లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, ఇంకెంత అవుతుందో ఏమో. తొందరపడకో. మాస్టరు వైన్ లాంటి వాడు. ఎన్ని రోజులు గడిస్తే అంత రేట్ వస్తుంది. వచ్చింది ఇవ్వాలే కదా, వాల్యూ పెరుగుతుంది. వెయిట్ చేయరా. ఏం చేద్దామన్నయ్య? నిజంగా డాడీని దాచిపెట్టింది ఆవిడే అంటావా? నీకా డౌట్ ఎందుకు? ఖచ్చితంగా ఇది ఆ డెవిల్ చేసిన పని. ఆవిడ మాటలు వింటుంటే కాదనిపిస్తుంది. ఉసి పిచ్చిదానా, నువ్వు ఆవిడ మాటలు నమ్మి బుట్టలో పడిపోయావు. ఇన్ని రోజులు ఆవిడని అమ్మ అమ్మ అంటూ పిలిచి ట్రాప్ లో ఇరుక్కుపోయావు. నువ్వింకా డెవిల్ మాటలు నమ్ముతున్నావా? అన్నయ్య చెప్పినట్లు ఆ డెవిల్ ఇంట్లో మనందరి మీద పెత్తనం చేయడానికి డాడీని తప్పించింది. ఆయన్ని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచింది. ఎక్కడ దాచి ఉంటుంది? ఎక్కడ దాచినా సరే తనే బయటికి తీసుకొస్తుంది. ఈవినింగ్ వరకు టైం ఇచ్చాం కదా, ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అదిగో వాళ్ళు కూడా వచ్చేశారు. పదండి. కొంచెం చూడండి సార్, కనీసం చుట్టుపక్కల దొరుకుతారేమో చూడండి. గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదంట. హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చి నిన్ననే రిపేర్కి వెళ్ళిందంట.
అయ్యో ఇప్పుడు ఎలా అత్తయ్య? అసలు ఇదంతా ఏదో ప్లాన్లా అనిపిస్తుంది. కృష్ణ పిలిచినట్టు తన పేరు మీద మెసేజ్ రావడం ఏంటి? ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఏదేమైనా నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నావు ప్రియా. నేను వచ్చేదాకా ఆగుంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఇప్పుడు కృష్ణ ఏం చేస్తాడో, ఏం నిర్ణయం తీసుకుంటాడో. తను ఇచ్చిన టైం అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు ఏం చేస్తాడు? అత్తయ్య సార్, ఏంటి ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను. ఇన్స్పెక్టర్ గారు, మా డాడీని వీళ్ళిద్దరూ ఎక్కడో దాచిపెట్టి ఆయన కనిపించట్లేదని నాటకం ఆడుతున్నారు. నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, వాళ్ళని అరెస్ట్ చేసి మీ స్టైల్లో నిజం కక్కించండి. మా డాడీని ఎక్కడ దాచారో కనుక్కోండి. ఆవిడ మీ అమ్మగారే కదా? అలాగని ఆవిడ చెప్పుకుంటుంది. అసలు ఆవిడ మా అమ్మ అని మేం ఒప్పుకోవడం లేదు. అవును, ఆవిడ మాకమ్మ కాదు. చూడండి, రాణి గారు మీకు అమ్మో కాదో నాకు తెలీదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆవిడ ధర్మతేజ గారి భార్య. కట్టుకున్న భార్య భర్తను ఎలా దాచిపెడుతుంది? ఎందుకు దాస్తుంది? ఆవిడే దాచిందనడానికి సాక్ష్యమే ఉంది. అసలు ఆవిడ మా అమ్మ అనడానికి మా దగ్గర ఏ సాక్ష్యం లేదు. అలాగే ఆవిడ మా డాడీకి భార్య అనడానికి కూడా సాక్ష్యం లేదు. ఆవిడే మా నాన్నకి భార్య అనడానికి ఆవిడ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించమనండి. మా డాడీ చెప్పింది తప్ప వేరే ఏ ఆధారం లేదు. అందుకే ఆయన్ని దాచిపెట్టి ఈ ఆస్తిని కొట్టేయాలని ఈ ప్రియతో చేతులు కలిపి డ్రామా ఆడుతుంది సార్. ఇది పక్కా ప్లాన్. మీరు చెప్తుంది నమ్మలేకపోతున్నాను. ఎలా చెప్తే నమ్ముతావు కళ్యాణ్? మాకు ఊహ తెలిసేసరికి అసలు ఇవిడ మా డాడీతో కలిసి లేదు. 20 ఏళ్ళు ఎక్కడుందో ఎటు వెళ్ళిందో తెలీదు. అలాంటి మనిషి వచ్చి మాకు అమ్మని అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అవును కాదో ఆవిడ్ని అడగండి. చెప్పు. మేడం, వాళ్ళు అడుగుతుంది పాయింట్. మీరేమంటారు? ఆయన వీళ్ళకింతకు ముందే చెప్పుంటారు. మాది ప్రేమ వివాహం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గుళ్ళో చేసుకునే వివాహం. పైగా ఒక ఆడదానికి ఒక మగవాడు కట్టిన ఈ తాళి కంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి ఇన్స్పెక్టర్ గారు? చిన్నప్పటి నుంచి అన్నీ మాకు మా నాన్నే. అసలు ఈవిడ మొహం కూడా మాకు తెలీదు సార్. నిజంగా ఆవిడ మా అమ్మ అయితే మీరు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? నన్నెందుకు పోలీస్ స్టేషన్లో పెట్టించింది? కావేరి, ఆ రోజు జరిగింది వేరు. దానికి దీనికి లింక్ చేసి మాట్లాడకు. అసలు ఆ రోజు ప్రియా, నువ్వు సైలెంట్గా ఉండు. అది కాదు.